అనంగా ఒక ఊరున్నదట. ఆ ఊర్లో భార్యాభర్తలు వాళ్ళకో ఇద్దరు పిల్లలు ఉన్నారట, కొడుకు బిడ్డ. మంచిగా నడిచిపోతుంది కాలం. అయితే ఆ భర్త తల్లి వచ్చిందట వీళ్ళ దగ్గరికి. ఆమె వేరే ఊర్లో ఉంటుంది, కానీ అప్పుడప్పుడు ఈ కొడుకు దగ్గరికి వస్తుంటుంది అన్నట్టు. వస్తుంటుంది, మంచిగానే ఉంటుంది. ఆమె చేతనైన దగ్గరికి పని చేస్తుంది. కొడుకు మన్మడు మన్మరాలు ఆమెతోటి మంచిగా ఉంటారు, కానీ కోడలు మాత్రం మంచిగా ఉండదు. ఆ కోడలకు ఎత్త అంటే అస్సలు ఇష్టం ఉండదు. ఎప్పుడు వచ్చినా ఎన్నో మాటలు పెట్టి ఆమెకి ఎంతో పని చెప్పి పోయేటప్పుడు సరిగా చూడక ఆమె ఏడ్చుకుంటూ వెళ్ళిపోతుంటుందట పాపం. ఎప్పుడైనా ఈ మన్మడు మన్మరాలు పడుకుంటే వాళ్ళ కథలు చెప్పుడు, తాతనేని దగ్గరికి వాళ్ళకి ఏదైనా పని చేసి పెట్టుడు, ఏదైనా రకరకాల వంటలు చేసి పెట్టుడు ఆమె ఆమె చేస్తుంటుంది. కొడుకు బాధ అనిపిస్తుందట. అయ్యో మా అమ్మ ఇంత చేసినా నా భార్య సరిగా చూస్తలేదు, ఎట్లా చేయాలని బాధపడుతున్నాడు. బాధపడుతుంటే ఆ బాధ తల్లి గ్రహించింది. ఇన్ని రోజులు ఆమెకి ఏం అనిపించలే, కానీ కొడుకు బాధపడుతుంటే ఆమెకు మనసున పట్టలేదు పాపం. మధ్యలో వాడెందుకు బాధపడాలి, నేను వెళ్ళిపోతా ఇంట్లో నుంచి, నేను పోతా ఎక్కడికన్నా పోతా, నేను ఎక్కడున్నానో తెలియకపోతే నా కొడుకు రాడు, నన్ను వదులుకరాడు అని అనుకొని అర్ధరాత్రి పూట ఆమె పాపం లేచి మెల్లగా మెల్లగా డోర్ తీసి వెళ్ళిపోయిందట. అడవి పంటి నడుచుకుంటూ 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 పోతున్నది చుమ్మని చీకటి, ఆమెకి ఎటు మనసున పడతలేదు. పోయి ఒక చెట్టు కింద కూర్చున్నదట. దారి ఎటు తెలుస్తలేదు ఆమెకు, ఎక్కడికో అడవిలోకి పోయింది, దారి తెలుస్తలేదు పాపము. ఒక చెట్టు దగ్గర కూర్చుందట. తెల్లవారుజాములో లేచి మెల్లగా పోదాంతి కనబడుతుందని అనుకుందట. అట్లనే ఆమెకు నిద్ర పట్టింది. నిద్ర పట్టిన తర్వాత మెల్లగా ఒక పిల్ల వచ్చిందట దగ్గరికి. ఓ పిల్ల దగ్గరికి వచ్చింది. ఆ పిల్ల ఎవరు అంటే కాలాలు. మనకు ఎండాకాలం వానాకాలం చలికాలం ఉంటాయి కదా, అందులో ఎండాకాలం వచ్చిందట అమ్మాయి రూపంలో. వచ్చే ఆ అమ్మాయి ఈమెను అడిగిందట, అమ్మ అమ్మ నేను ఎండాకాలంను, నేనంటే నీకు ఇష్టమేనా అని అడిగిందట. అయ్యో ఎందుకు ఇష్టం ఉండదు బిడ్డ, ఎండాకాలం అయితే ఎంత మంచిది అనుకుంటున్నావు. ఎండలు ఉంటాయి, వడియాలు పెట్టుకోవచ్చు, గంధికాయలు పెట్టుకోవచ్చు, చల్లమిరపకాయలు పెట్టుకోవచ్చు, బట్టలు తొందరగా ఎండుతాయి, నీళ్లు కాగబెట్టుకోవాల్సిన అవసరం ఉండదు, కప్పుకోవాల్సిన అవసరం ఉండదు, ఎక్కడ పడుకున్నా నిద్ర పడుతుంది, ఆకలి కూడా మంచిగా వేస్తుంది, అందరి ఆరోగ్యాలు కూడా మంచిగా ఉంటాయి. ఎండాకాలం ఎందుకు మంచిది కాదు బిడ్డ, ఎండాకాలం మంచిది అన్నదట. అనగానే ఆమె అమ్మ నువ్వు చల్లగా బతుకు అని చెప్తే ఆమె వెళ్ళిపోయిందట. తర్వాత వానాకాలం అమ్మాయి వచ్చిందట. వానాకాలం అమ్మాయి వచ్చి, అమ్మ అమ్మ నేను వానాకాలాన్ని, నేనంటే నీకు ఇష్టమేనా అని అడిగిందట. అయ్యో ఎందుకు ఇష్టం ఉండదు బిడ్డ, వానలు పడితేనే కదా కాలం అయ్యేది, అన్నీ మనకు పంటలు తక్కువకు వస్తాయి అప్పుడు, కూరగాయలైనా బియ్యమైనా ఏ దినుసులైనా మనకు తక్కువ రేటుకు వస్తాయి. వానాకాలంలో వానలు కురిస్తేనే కాలం మంచిగా అవుతుంది బిడ్డ, వానలు అంటే నాకు మస్తు ఇష్టం, వానాకాలం అంటే నాకు మస్తు ఇష్టం అన్నదట. అనగానే వానాకాలం కూడా దీవించిపోయిందట. చలికాలం వచ్చిందట. ఇంతట్లకు చలికాలం పిల్ల అమ్మాయి వచ్చిందట. వచ్చి అమ్మ అమ్మ నేను చలికాలాన్ని, నేనంటే నీకు ఇష్టమేనా అని అడిగిందట. అయ్యో ఎందుకు ఇష్టం ఉండదమ్మా, చలికాలం మస్తు ఇష్టం నాకు. కొంచెం మనకు చలి చలి అనిపించినా కూడా ఈ ఆకులు అవి ఇవి రాలుతుంటాయి, మళ్ళీ కొత్త చిగుర్లు వస్తాయి, కొత్త పంటలకు ఆజ్యంబు ఉంటుంది. ఎన్నో రకాలుగా చలికాలం మంచిది బిడ్డ. చలికి కాయలు కూడా మొలకే ఇవి కాయలు వస్తాయి, పంట వస్తుంది అని చెప్పి చలికాలాన్ని మెచ్చుకున్నదట. మెచ్చుకోగానే ఆమె కూడా చలికాలం కూడా దీవించిపోయి మళ్ళీ 3 కాలాలు వచ్చినాయట. 3 కాలాలు వచ్చి ఆమెను మంచిగా దీవించి, అమ్మ నువ్వు నవ్వితే నవరత్నాలు పడతాయి, మాట్లాడితే ముత్యాలు పడతాయి నీ నోట్ల నుంచి అని చెప్పి వాళ్ళు మాయమైపోయినాడు. ఈమె లేచిందట. లేచి అటు ఇటు చూస్తే ఏమి లేదు, అంతా కలనే అనుకున్నదట. కల అనుకున్నదట. అక్కడ ఎవరితో కూడా మాట్లాడేటట్టు ఉండదు కదా, అడివి ఎవరు లేరు. తెల్లవారే వరకు ఆయనతో కొడుకు పాపం వెతుక్కుంటూ వచ్చిండట. అయ్యో మా అమ్మటి వాయే అనుకుంటూ వచ్చిండాడు.
వచ్చి చూసే వరకు ఏముంది, అడవిలో బిక్కు బిక్కు అనుకుంటూ కూర్చున్నాం. అమ్మ ఎందుకు పోతున్నావు, నువ్వు బాధపడకుదా, అదేమనదురా అని చెప్పి తల్లిని తీసుకొని పోయిండట ఇంటికి. మళ్ళీ ఇంటికి దొరుకొని పోయిండట. ఆమె రానన్నదట పాపం. ఆమె మాట్లాడంగానే ముత్యాలు పడ్డాయట. అమ్మ ఏంది ఇది ముత్యాలు పడుతున్నాయంటే, నాకు ఇట్లా కళ వచ్చింది కొడుక, కళలో వచ్చింది ఇట్లా, అది నేను కళే అనుకున్నా కానీ ఇప్పుడు మాట్లాడితే ముత్యాలు పడుతున్నాయి అని చెప్పి ఆ ముత్యాలన్నీ తల్లి కొడుకు ఏరిందట. ఏరి మూట కట్టుకొని ఇంటికి పోయిందట. ఇంటికి పోయిన భార్యకి ఏమి ఇయ్యలే ఆయన. ఇక తల్లిని బాగా ఇబ్బంది పెట్టిందని చెప్పి భార్యతో సరిగా మాట్లాడతలేడు ఆయన. ఇంటికి పోయిన తర్వాత ఇక ఆమె అత్త మళ్ళీ వచ్చింది ఇది అనుకుందట కోడలు. అత్త అనుకొని పలకరియకుండానే వెళ్ళిపోయిందట. పిల్లలు ఊరికొచ్చినాడు దగ్గరికి. నానమ్మ అనుకుంటూ ఊరికొచ్చినాడు. నవ్విందట. నవ్వంగానే మాణిక్యాలు పడ్డాయట. మాట్లాడితే ముత్యాలు, నవ్వితే మాణిక్యాలు. కొడుకు అక్కడ మాట్లాడించింది కాబట్టి ముత్యాలు పడ్డాయి. ఇప్పుడు మన్మడు మన్మరాలు నవ్వించింది కాబట్టి నవరత్నాలు పడ్డాయి. పడంగానే చప్పుడు వచ్చింది. వెనుకకు చూసిందట కోడలు. చూసేవరకు ఏముంది, మొత్తం నవరత్నాలే ఉన్నాయట ఆమె చుట్టూ. ఇవేం చూసేవరకు ఆమె నవ్వుతూనే ఉందట, నవరత్నాలు పడుతూనే ఉన్నాయట. కొడుకు మాట్లాడిస్తుంట ముత్యాలు పడుతున్నాయట. ఏం విచిత్రం అని చెప్పి అన్నీ ఏరుకుంటుందట. ఇక మంచిగా సంతోషంగా ఏరుకుంటుందట. ఇక అప్పటి నుంచి ఇంత అంతా కొద్దిగా మంచిగానే ఉందట. ఇక ఆమెకేం ఆశ పుట్టింది కోడలకు, మా అమ్మ కూడా ఇట్లనే అడవిలకు పోతే ఏదో జరుగుతుంది. అత్తను అడుగుతలేదు, ఇక బింకం కదా, అత్తను అడుగుతలేదు. ఏదో జరిగింది మా అత్తకు, నవ్వితే నవరత్నాలు, మాట్లాడితే ముత్యాలు పడుతున్నాయి, మా అమ్మని కూడా తొలికొస్తా, మా అమ్మని కూడా అడవిలో ఉండమంట, మా అమ్మకు కూడా ఏదో జరుగుతుంది, మా అమ్మకు కూడా ఇట్లే ముత్యాలు నవరత్నాలు పడతాయని అనుకుందట. అనుకొని తల్లిగారింటికి పోయిందట. భర్తకు చెప్పి ఆయన తల్లిగారింటికి పోయి ఆ తల్లిని తొలికొచ్చిందట. తొలికొచ్చి రాత్రిపూట బొమ్మన్నదట. అమ్మ నువ్వు రాత్రిపూట అడవికి పో, అక్కడ నీకు మా అత్తకు జరిగినట్టే జరుగుతుంది, నువ్వు కూడా ఇట్లనే ముత్యాలు రత్నాలు మాణిక్యాలు అన్నీ పడుతుంటాయి అది చెప్పంగానే ఆ తల్లి కూడా ఆశ కొద్దీ బిడ్డ చెప్పింది కదా అని మంచి చెడు ఆలోచించకుండా ఆమె అర్ధరాత్రి పూట అడవికి పోయిందట. అక్కడ వండదట. వండంగానే ఇవే కాలాలు వచ్చినాయట. ఎండాకాలం అమ్మాయి వచ్చిందట. అమ్మ ఎండాకాలం అంటే నీకు ఇష్టమేనా అని అడిగిందట. పాడెండాకాలం, ఎండలు కొట్టి కొట్టి చస్తాము, ఏమెండలు పాడైంది, విషం కాదు, తిండి తినబుద్ధి కాదు, నిద్ర పట్టదు, చెమటలు కారుతుంటాయి, దరిద్రం ఎండాకాలం అన్నదట. ఆనంగానే ఆమె అక్కడి నుంచి వెళ్ళిపోయింది. వానాకాలం వచ్చిందట. అమ్మ నీకు వానాకాలం అంటే ఇష్టం అంటే, దరిద్రం వానాకాలము, బట్టలు ఎండయి, ఏం పెట్టరాదు, బయటకు పోరాదు, ఎక్కడికి పోయినా వాన ఎప్పుడు పడుస్తుందో అని భయం అవుతుంది, తడుస్తాము, దరిద్రం ఎండాకాలం నాకు నచ్చదు అన్నదట. ఇంతట్లో చలికాలం వచ్చింది. చలికాలం వచ్చి అమ్మ నేను చలికాలాన్ని నేను అంటే ఇష్టమేనంటే, దరిద్రం చలికాలము, చల్లగా చలి పెడుతుంటుంది, నీళ్లు కాగబెట్టుకోవాలి, చల్లటి నీళ్ళు చేయలేము, బట్టలు కప్పుకొని పండాలి, ఎట్లా పడితే అట్లా వండరాదు, నాకు చలికాలం అంటే ఇష్టమే లేదు అని చెప్పి చలికాలాన్ని 3 కాలాలు పోయి 3 కాలాలు మళ్ళీ వచ్చినాయట. వచ్చి నువ్వు గాడిదవైతావు, నువ్వు నోరు తెరిస్తే పురుగులు పడతాయి నీ నోట్ల నుంచి, నువ్వు గాడిదవైతావు, నోరు తెరవంగానే పురుగులు పడతాయి అని ఆమెను అని అక్కడి నుంచి వాళ్ళు మాయమైపోయారు. వెంటనే గాడిద అయిందట. గాడిద అయింది. ఆయన తెల్లవారగట్ల ఈ బిడ్డ ఊరికొచ్చిందట తల్లి దగ్గరికి. ఊరికొచ్చి రమ్మన్నదట. అమ్మ రా అని. అమ్మ అని తెలియదు, అక్కడ చుట్టూ వెతుకుతుందట. చుట్టూ వెతుకుతుంటే ఎక్కడేం లేదు. ఈ తల్లికి అయ్యో నేను గాడిదనైపోతి, నా బిడ్డకి ఎట్లా చెప్పాలి, నోరు తెరిస్తే పురుగులు పడతాయి, ఏం చేయాలి అని చెప్పి ఆయన తానే అని చెప్పేటందుకు నోరు తెరిచి అరుస్తుందట. విపరీతంగా పురుగులు పడుతున్నాయట నోట్ల నుంచి విపరీతంగా పురుగులు పడుతున్నాయట. ఇదేంది ఇట్లా అయిపోయింది నా బతుకు అని అది బాధపడుతుందట గాడిది తల్లి. ఇక ఈ బిడ్డకు అర్థమైపోయింది, తల్లే గాడిద అయింది, నోట్ల నుంచి పురుగులు పడుతుంది. ఇప్పుడు ఇంటికి తీసుకపోతే అత్త ముందు భర్త ముందు దానికి ఇక సర్వ గలీజు, ఉంచుకోలేదు. ఏమీ లేకున్నా వట్టి అమ్మనైనా ఉంచుకుందునేమో కానీ ఈ గాడిద నోరు తెరిస్తే పురుగులు వాడే అమ్మను నేను ఎట్లు ఉంచుకోవాలి అని ఆయనత ఆ తల్లిని అడవిల్నే వదిలేసి ఈమె ఇంటికి వెళ్ళిపోయిందట. కథ కంచికి మనం ఇంటికి.